హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తల్లులంతా కూడా ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తున్నారో అటువంటి తల్లులు ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మ ఒడి అనే పథకం ద్వారా, అంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలున్నా కూడా వారికి ఒక్కొక్కరికి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళల తల్లులు బడికి పిల్లల్ని పంపిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వారందరికీ కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున ఒకే టైంకి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు వేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా డబ్బులు జమ కావాలంటే ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ 2 కార్డులు అనేది తప్పనిసరి కలిగి ఉండాలి. ఎవరైతే ఈ రెండు కార్డులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం, అంటే అమ్మ ఒడి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక పూర్తి సమాచారం మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే పిల్లల్ని బడికి పంపుతున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ 6 పథకాల ద్వారా అతిపెద్ద హామీ అయినటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకం, అంటే అమ్మఒడి పథకం అన్నమాట. ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అమ్మఒడి పథకాన్ని ఈ నిధులు విడుదల గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి 15,000 రూపాయలు అందించేవారు. ఇక కాకుండా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమందికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఆయన ఆదేశాలను మనకు ఈ యొక్క పథకానికి తీసుకురావడం జరిగింది. అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు. అంటే ఇంకా ఈ తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో వారి యొక్క తల్లుల ఖాతాలో ఈ డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 6 నెలలు పూర్తి అయిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడినటువంటి పని. అంటే గతంలో ఒక పిల్లవాడికి మాత్రమే వేశారు. ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారో అమలు చేయడానికి, కాబట్టి మనకు చాలా ఖర్చుతో కూడినటువంటి పని అన్నమాట ఇది. దానికోసం అయితే ప్రభుత్వం నిధులు విడుదల సమీకరణ అయితే చేపడుతుంది. ఈ నిధులు సమీకరణలో భాగంగా సర్దుబాటు అయితే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీకు మీ పిల్లలకు ఈ 2 కార్డు అనేది తప్పనిసరి ఉండాలని తెలియజేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 కార్డులు తప్పనిసరి ఉండాలి. ముఖ్యంగా పిల్లలు చూసుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. కొంతమంది ఏంటంటే 5 సంవత్సరాలకే 1 నెల ముందు అట్లా ఉన్నా కూడా 15 రోజులు 20 రోజులు ఉన్నా కూడా స్కూల్లోకి చేర్పిస్తున్నారు. స్కూల్లో చేర్పించేసి వాళ్ళకు ఆధార్ అనేది ఉంటుంది. ఈ బాలల ఆధార్ స్థానంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలకు మరొక ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు గారు ఈ బాల ఆధార్ గనక మీరు ఇచ్చినట్లయితే ఇది మాత్రం చెల్లుబాటు కాదు. మీరు బాల ఆధార్ స్థానంలో కొత్త ఆధార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పిల్లలకు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు బయోమెట్రిక్, అంటే వేలిముద్ర అనేది వేయించి అప్డేట్ చేయించి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేరే ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది. అప్పటి వరకు మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బాల ఆధార్ కార్డులు మాత్రమే ఉంటుంది. బాల ఆధార్ అనేది పనికిరాదు. 5 సంవత్సరాల్లో స్కూలు వేస్తారు కాబట్టి 1వ తరగతిలో మనకు 1వ తారీఖు నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి. ఆధార్ కార్డు కూడా మీకు తప్పకుండా అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇక తల్లులు కూడా అంతేనండి. తల్లులు కనుక 10 సంవత్సరాలు ఉంటే
ఆధార్ కార్డు తీసుకొని తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు మీరు అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి. అప్డేట్ కనుక చేయించుకోకపోతే మీరు ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇక మరొక కార్డు చూసుకున్నట్లయితే విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అపార్ కార్డులను అయితే మంజూరు చేస్తుంది. ఇప్పటికే మనకు అపార్ కార్డులను మంజూరు చేసింది. ఈ అపార్ కార్డులో డేటా ఆధారంగా ఈ యొక్క అమ్మఒడి పథకం అమలు చేయబోతున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ అపార్ కార్డులు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళకు మాత్రమే ఈ అపార్ కార్డు అనేవి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే గతంలో పిల్లలు స్కూల్కి వచ్చినా రాకపోయినా ఒకవేళ మనకు 75% అంటే హాజరు ఉన్నా కూడా వాళ్ళకి అమ్మఒడి వచ్చేది. కానీ ఇప్పుడు అపార్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే ఈ అపార్ కార్డులో వివరాలు గనక చూసుకున్నట్లయితే పిల్లలు స్కూల్కు వెళ్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అనే డేటా కూడా ప్రభుత్వానికి అయితే ఈజీగా అందుతుందన్నమాట. అంతేకాకుండా అపార్ కార్డుల వల్ల ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఎంతమంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని సమాచారం అంతా కూడా ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది. ఈ డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు స్కూలుకు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళకు అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనకు తప్పకుండా రేషన్ కార్డు, తల్లి ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి కలిగి ఉండాలి. ఈ అపార్ కార్డు అనేది ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఆ అపార్ కార్డు లేని వాళ్ళకు ఈ పథకం వర్తించే అవకాశం అయితే లేదు. ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా సంక్రాంతి కానుకగా ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఇది తల్లికి వందనానికి సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.